14 ఆగస్టు జీసీసీ విస్తరణ కూడా చేయటం జరిగింది. ఇది ప్రత్యక్షంగా అందరికి కూడా కనపడ్డాయి. అదేవిధంగా ఫార్మా లైఫ్ సైన్సెస్కు సంబంధించి 6 డజన్ అమెరికన్ కంపెనీలు తాజా పెట్టుబడులను పొందేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. చాలా వరకు ఈరోజు లైఫ్ సైన్సెస్కు సంబంధించి ఫార్మాకు సంబంధించి ప్రపంచ స్థాయిలోనే దిగ్గజంగా పేరొందిన ఆమ్జెన్ కంపెనీ, మొట్టమొదటిసారి ఆమ్జెన్ కంపెనీ ఈ మల్టీనేషనల్ కంపెనీ మొట్టమొదటిసారి కొత్తగా R&D సదుపాయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన కూడా చేయటం, మరొకసారి మన ఫార్మాకు లైఫ్ సైన్సెస్కు సంబంధించి మరొక అడుగు ముందుకు వేయడానికి ఒక పెద్ద పురోగతి అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పశువుల ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉన్న జాయిటస్ అనే కంపెనీ వారు కూడా కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా HCA మరియు థర్మో ఫిషర్ అనే కంపెనీ ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తామని, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ ఇక్కడ ఉన్న వాతావరణం మరింత ప్రోత్సాహం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు ముందుకొచ్చి ఈ జీసీసీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్కిల్లింగ్ నైపుణ్యానికి సంబంధించి ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే సంస్థ, మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్నింగ్ సంస్థకు సంబంధించి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు కాబడతా ఉంది అని కొంతమంది దుష్ప్రచారం చేయడానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు. ఆ కంపెనీస్ వారి వారి బిజినెస్ ప్లాన్ల వలన కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్కి సంబంధించి వారే ముందుకొచ్చి ఈరోజు ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవటం, దీనికి వారు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్నింగ్ సంస్థకు కూడా తెలంగాణలో మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తాం, ఇంకా మీరు పెట్టుబడులు పెట్టండి, మా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయమని కోరటం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఫ్లో కెమిస్ట్రీకి సంబంధించి R&D సంబంధించిన సామర్థ్య ఫెసిలిటీని కూడా బలోపేతం చేయడానికి వారు ముందొచ్చి పెడతా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు పెద్దగా పెట్టుబడులను ఆకర్షించాలి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఈరోజు డేటా సెంటర్లకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్న డేటా సెంటర్స్ ఇప్పటి వరకు బహుళజాతి పరిశ్రమలకు సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేయాలని అమెజాన్ కంపెనీ వారు ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేయటం జరుగుతుందని వారు మాకు చెప్పటం, అదేవిధంగా హైదరాబాద్లో AWS ప్రాంతాన్ని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు అమెజాన్ భారతదేశంలోనే అతిపెద్ద కేంద్రంగా మార్చాలని యోచిస్తూ ఉంది. అది వారు తెలియజేయటం జరిగింది. ఆ సంస్థ పెట్టుబడులకు సంబంధించిన
ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు వారు. అతి త్వరలో వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తామని, అతి త్వరలో వారు డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంలో ఇంతకంటే మేము చెప్పలేము, ఎందుకంటే ఇంకో 2-3 నెలల్లో పెద్ద ఎత్తున అమెజాన్కు సంబంధించిన సంస్థ వారు ఇక్కడ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అతిపెద్ద కేంద్రంగా ఇక్కడ మేము పెట్టుబడులు చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఆ పెట్టుబడులకు సంబంధించి దీంట్లో మేము చెప్పే దాంట్లో ఇంక్లూడ్ చేయటం లేదు, కానీ వారు ముందుకు రావడం జరిగిందని ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు అమెజాన్కు సంబంధించి వారికి సంబంధించిన ల్యాండ్ పార్సల్స్ కానీ విద్యుత్ సరఫరాతో పూర్తి మద్దతు ఇస్తామని మేము వారికి తెలియజేయడం జరిగింది. ఔరమ్ అనే కంపెనీ వారి ఈక్విటీ కూడా హైదరాబాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన గ్రీన్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్కు సంబంధించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీలో అగ్రగామిగా ఎదుగుతా ఉన్న మోనార్క్ ట్రాక్టర్స్ టెస్టింగ్ సదుపాయాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని మోనార్క్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో మరి ముఖ్యమంత్రి గారు ముందట వారు అంగీకరించడం జరిగింది. దాంతోపాటు ఇక తెలంగాణలోనే ఉత్పత్తిని ఈ మోనార్క్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఉత్పత్తిని కూడా ప్రారంభించే అవకాశాలపై వారు సంతకం చేయటం జరిగింది. ఎనోవిక్స్ అని ఓ బ్యాటరీ టెక్నాలజీతో ప్రత్యేకతతో కలిగిన హైదరాబాద్లో తన R&D సౌకర్యాన్ని పెద్ద ఎత్తున విస్తరణ చేయడం జరుగుతుందని వారు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో స్టార్టప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ కంపెనీల మద్దతు ఆమోదాలను కూడా చాలా వరకు పొందడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన V-Hub, మహిళలకు సంబంధించిన V-Hub భాగస్వామ్యంతో మహిళా నేతృత్వంలో ఉన్న స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టడానికి వాల్ష్ కరా అని 5 సంవత్సరాల పాటు 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని వారు ముందుకొచ్చి MOU కూడా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణకు చెందిన కొన్ని స్టార్టప్స్లకు ఇప్పటికే మద్దతునిస్తా ఉన్న ఫాల్కనెక్స్ ఇంకా పెద్ద ఎత్తున వారి సంఖ్యను పెంచడానికి ఫాల్కనెక్స్ కంపెనీ సిలికాన్ వ్యాలీలో ఒక ఇన్నోవేటర్ క్లబ్గా స్టార్టప్స్కి మోటివేషన్ ఇచ్చే ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని ముందుకు నడిచే సంస్థ ఇక్కడ కూడా వారి మద్దతును పెంచడానికి వారు అంగీకరించడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బయో డిజైన్ తెలంగాణ ప్రభుత్వం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు నిర్ణయానికి వచ్చి ఇది మెడ్టెక్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ముఖ్యంగా సహాయక సాంకేతికలపై దృష్టి సారించే కార్యక్రమం జరుగుతుందని మేము ఆశించి ఈరోజు స్టాన్ఫోర్డ్ బయో డిజైన్కు సంబంధించిన ప్రొఫెసర్లతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి ఎక్స్పర్టీస్ని ఇక్కడ తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా పర్యటన సమయంలో ప్రకటించిన బయో ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ మొట్టమొదటిసారి ఇక్కడే ఏర్పాటు చేయాలనే ఒక క్రమంలో మరి MOUని చేసుకోవటం, అదేవిధంగా ఈరోజు మనకు సంబంధించి ప్రధానంగా ముందస్తు ప్రణాళికలు కూడా
కామ్కాస్ట్ అనే కంపెనీతో, అమెరికన్ ఎయిర్లైన్స్, సిగ్నా, పెప్సికో వంటి పెద్ద కంపెనీలతో కూడా చర్చలు జరపడం జరిగింది. సానుకూలంగా వారు స్పందించడం జరిగింది.